ఇప్పుడు ఈ వర్గీకరణ అంతా కూడా కేవలం నరేంద్ర మోదీ చొరవతోనే జరుగుతుంది అన్నట. మేము యూపీఏ గవర్నమెంట్ ఉంటే మా నాయకుడు పోయి యూపీఏ గవర్నమెంట్కి ఆ రోజు మద్దతు ఇచ్చాడు. సోనియా గాంధీకి మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ప్రధానమంత్రిగా ఉంటే మాకు మా వర్గీకరణ లక్ష్యం ముఖ్యం. పార్టీలతో మీకు పని లేదు. ఏంటంటే మా న్యాయమైన డిమాండ్ ఎవరు పరిష్కారం చేస్తారు? ఇప్పుడు 70-60 సంవత్సరాల ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎవరిచ్చారు? తెలంగాణ ఎవరిచ్చారు? ఎవరి పీరియడ్లో జరిగింది మీరు చెప్పండి. కాంగ్రెస్ ఉన్నప్పుడు జరిగింది. సోనియా గాంధీ ఇచ్చింది కదా. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఏం చెప్తాం మనం? అంటే సోనియా గాంధీ ఇచ్చింది, కానీ సోమన మనస్ఫూర్తిగానే అంటున్నాడు ఈ మాట. 100% అంటాను. అయ్యో ఇప్పుడు మేము పోరాటాలు చేయొచ్చు, మేము ఉద్యమాలు చేయొచ్చు. గతంలో నేను ఏపూరు సోమన కొన్ని మాటలు విన్నా. వినండి, ఎన్నో పోరాటాలు మేము చేయొచ్చు, ఎన్నో ఉద్యమాలు చేయొచ్చు అయ్యా, కాదని అనం. మేము ఉద్యమాలు చేయకుండా రాలేదు, పోరాటాలు చేయకుండా రాలేదు. ఎవరిచ్చారు? ఎవరిచ్చారు చెప్పండి? కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చింది. ఎస్సీల ఏబిసిల వర్గీకరణ కూడా ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? ఆ సుప్రీంకోర్టు తీర్పైన ఎవరు చొరవ తీసుకున్న తర్వాత జరిగింది చెప్పండి? బీజేపీ ఉన్నది. నరేంద్ర మోదీ. అంటే మంచిని మంచే, చెడును చెడే. మా లక్ష్యం ఎస్సీల ఏబిసిల వర్గీకరణ. మా కాంగ్రెస్ వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. కాంగ్రెస్ వేదికల మీద మేము పార్టీలో ఉండి ఎక్కడం పెద్ద సమస్య కాదు, వేదికలు ఎక్కడం. కానీ మందా కృష్ణ మాదిగ గారు స్వయం రాహుల్ గాంధీ మీటింగ్ లో అనేక మీటింగ్లో పాల్గొన్నాడు. 2018 ఎన్నికల్లో అంతకుముందు మన్మోహన్ సింగ్ ఎన్నిక ఉన్నప్పుడుది. ఈ హిస్టరీ ఎంత తీస్తే యూపీఏ గవర్నమెంట్ కు మద్దతు ఇచ్చాడు ఎంఆర్పిఎస్. మొన్న మా న్యాయమైన వాటా సాధన కోసం కేసీఆర్ తెలంగాణ కోసం గొంగలి పురునైనా ముద్దాడుతా అన్నాడు. అవునా? ఎక్కని కొండలేదు, మొక్కని గడపలేదని చెప్పిండు. వర్గీకరణ కోసం కూడా మందా కృష్ణ మాదిగ గారు ఎక్కని కొండలేదు, మొక్కని కొండలేదు. వారు కూడా అదే కష్టం చేశారు, అదే త్యాగం చేశారు. ఇవాళ తెలంగాణ ఎవరిచ్చిరు అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అని చెప్తాం. ఎవరిచ్చిరు అంటే సోనియా గాంధీ అని చెప్తాం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా. అన్ని పార్టీలో మా భాగస్వామ్యం ఉండొచ్చు, మద్దతు ఉండొచ్చు. కానీ గవర్నమెంట్లో ఎవరున్నారు? రూలింగ్ గవర్నమెంట్ ఎవరున్నారు? సోనియా గాంధీ గారు. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. ఇవాళ కూడా ఎస్సీల ఏబిసిల వర్గీకరణ సుప్రీంకోర్టుకు ఫైనల్ చేరి 3లో మొదలై సుప్రీంకోర్టుకు పోయేసరికి ఇవాళ పవర్లో ఎవరున్నారు? బీజేపీ ఉంది. ఇది బీజేపీ, అది కాంగ్రెసా, అది ఇంకో పార్టీ కాదు. దళితుల విషయానికి వస్తే మా సమస్య ఏండ్ల తరబడి మేము నలిగిపోతున్నాం. మా సమస్యకు ఒక పరిష్కారం దొరికింది, చేసుకోవచ్చు అనే ఒక తీర్పు దొరికింది. అది ఇంకా అమలు కాలే. మా కడిపే నిండలే, మాకు ఉద్యోగాలే రాలే, మా ఇండ్లలో సంబరాలే లేవు. కానీ అది కూడా తట్టుకోలేని వాళ్ళు రోడ్లెక్కి ఇవాళ మేము రోడ్ల మీద తిప్పుతాం. మందకృష్ణ మాదిగ దళిత వైరస్, దళిత ద్రోహి, ఎన్నడూ రోడ్డెక్కనటువంటి ద్రోహులు కూడా, దళిత ద్రోహులు కూడా ఇలా కృష్ణ మాదిగ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు అడ్డుకోగలుగుతారా? ఎవడాడు అడ్డుకునేటోడు? ఎవడు అడ్డుకునేటోడు? పెద్ద సభలు పెడతా ఉన్నారు. ఎవడు అసలు అడ్డుకునేటోడు? వివేకట వెంకట అడుగు పెట్టి చూడమని ఎవడాడు అడ్డుకుంటాడు? చావు డప్పు కొడతాం, చావు డప్పులు మోగిస్తాం. 1,00,000 డప్పులు ఒక్కసారి మోగితే ఎట్లా ఉండాలి ఈ రాష్ట్రంలో? నా మాదిగలు 30 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆశయం నెరవేరిన వేళ సంతోషంగా, సంబూరంగా జాతి సంబరాలు జరుపుకునేటువంటి కార్యక్రమాలు అవి. మా కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి శక్తి, ధైర్యం, ఇట్లా తాకే శక్తి ఉంది ఎవరికైనా? ఇప్పుడు అక్కడ సభ పెట్టారు, మేమేమన్నా తాకాలని ప్రయత్నం చేశామా? ఆపాలని ప్రయత్నం చేస్తామా? మరి దీన్ని ఆపుతాడు ఎవడన్నా? ఆ శక్తి ఉందా? అంత ధైర్యం ఉందా? అందువల్ల అట్లాంటివి జరగదు. ఇది డప్పు. ఇది డప్పు ఎక్కడ పుట్టింది, ఏడ పెరిగింది, ఎట్లొచ్చింది ఆ డప్పు? ప్రపంచ మానవాళికి ఇవాళ మ్యూజిక్ అయింది. ఇది నేను కొడుతున్నందుకు అంటరానిదై దీన్ని వెలివేశారు. దీన్ని హైజాక్ చేసి మ్యూజిక్ చేసి దీన్ని సంగీతంగా మార్చారు. ఆ సంగీతం చేసినోడికి ఆస్కార్ అవార్డు ఇచ్చారు. ఇది నా వాడలో వాయిస్తున్నోడు అంటరాను కూడా అయ్యాడు, మాది కూడా అయ్యాడు.